హరీష్ రావు గారు అంటున్నారు, ఇప్పుడు గోదావరి నదిలో నీటి మట్టం 97.5 మీటర్లు ఉంది. కన్నపల్లి పంపులు ఆన్ చేయడానికి 93.5 మీటర్లు ఉంటే చాలు. బ్యారేజ్ గేట్లు అన్నీ తెరిచి ఉన్నా కూడా ప్రవాహ వేగం ఎక్కువగా ఉన్నప్పుడు పంపింగ్ చేయడం సాధ్యమవుతుందని అంటున్నారు. నిజంగా మరి ఏమంటున్నాం అంటే హరీష్ రావు ఇంజనీర్ కాదు, ఆయన ఇంజనీర్ అయ్యి కేసీఆర్ ఇంజనీర్ అయ్యి కట్టిన కాళేశ్వరం ఏ విధంగా కూలేశ్వరం మారిందో మనం అందరం చూస్తున్నాం. ఇంజనీర్లు చెప్పిన చోట కట్టకుండా వాళ్ళ సొంత పెత్తనంతో చేయబట్టి ఈ రోజు ఈ దుస్థితి తెలంగాణ ఖజానా ఖాళీ అయింది, వాళ్ళ పార్టీ ఖజానా పెరిగింది. కాబట్టి మేమేమంటాం, ఒక్కటే మేము మాట జవాబు, కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఒక సంస్థ, ఒక ప్రాముఖ్యమైన సంస్థ, రాజ్యాంగబద్ధ సంస్థ ఒక నివేదిక స్పష్టంగా చెప్పింది. ఆ నివేదిక సూచనల ప్రకారం ఆడ మరమ్మతులు జరుగుతున్నాయి, వెంటనే కావు కదా. ఇప్పుడు మేము శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 13 ఏళ్ళు పట్టింది మాకు. ఆ రోజు సాంకేతిక పరిజ్ఞానం లేనప్పుడే. నాగార్జున సాగర్ ప్రాజెక్టు సాంకేతిక పరిజ్ఞానం లేనప్పుడు 13-12 ఏళ్ళు పట్టింది. నెహ్రూ గారు శంకుస్థాపన చేస్తే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వెంగళరావు గారు ప్రారంభించారు. ఆ తర్వాత పోచంపాడు అనేది చెన్నారెడ్డి వచ్చి దాన్ని శ్రీరామ్ సాగర్ అని పెట్టిండు. నెహ్రూ గారు ప్రారంభిస్తే దాన్ని ఎవరో వచ్చి ప్రారంభించారు. కానీ ఎక్కడన్నా ఇట్లాంటి సమస్యలు ఉత్పన్నమైనయా? ఎంత పటిష్టంగా వీళ్ళు ఏం చేశారంటే దురుద్దేశంతో రాజకీయంగా దాన్ని కూడా వాడుకోవడం కోసం, అది బ్యారేజ్ అంటే నీళ్లను పంపాలా, నీళ్లను నిలుపుదల చేసేవి డ్యాములు, నీళ్ళని నిలుపుదల చేసేసరికి ఏమైంది, అన్న మేడిగడ్డ సుందిళ్ళ అన్నారం అవి మొత్తం కుంగుబాటు గురైంది. ఎందుకు కుంగుబాటు గురైంది? జనానికి చూపించాలి అంతా. అయినా ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి చేశారు? 3.5 ఏళ్లలో పూర్తి చేశారు. ఎంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా 3.5 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయలేరు. కనీసం 5, 6, 7 సంవత్సరాలు పట్టాల పటిష్టంగా దృఢంగా కట్టాలంటే. కాబట్టి ఎన్నికల్లో ముందస్తు ఎన్నికలు లబ్ధి పొందేందుకు జనానికి కేసీఆర్ మించిన అపరభగీది లేదని చెప్పుకోవడం కోసం నీళ్లు నిలుపుదల చేసేసి మరమ్మతులు లేకుండా, దాని మెయింటెనెన్స్ లేకుండా దాన్ని సర్వనాశనం చేశారు ఆ ప్రాజెక్టుని. కాబట్టి దాని వినియోగంలో తీసుకొస్తాం. ఇప్పుడు ఇలా సెక్రటరేట్ మేము వాడుకోవట్లేదా? ఇలా మా మంత్రులు మనం ముఖ్యమంత్రి గారు వాడుకోవట్లేదా? ప్రగతి భవన్ వాళ్ళది, ప్రజాభవన్ మాది, దాని పేరు మార్చి మేము వాడుకోవటం లేదా? వినియోగంలో తెచ్చుకోవటం లేదా? కాబట్టి అనవసరంగా రైతుల పేరు చెప్పి వీళ్ళ రాజకీయ కాంగ్రెస్ ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారు. వీళ్ళంతా రాజకీయంగా దీన్ని వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎన్డీఎస్ఏ వాళ్ళు చెప్పిన నివేదికను మేము అమలు చేస్తాం, దాని ప్రకారంగా మరమ్మతులు జరుగుతున్నాయి. ఓకే మానవతరాయ్ గారు, ఓకే మీరు చెప్పింది ఓకే. లక్షలాది మంది రైతాంగానికి నీళ్ళు ఇస్తాం. ఇప్పుడు కూడా అదే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి, తర్వాత కడెం ప్రాజెక్టు నుంచి వరద జలాలన్నీ ఎక్కడికి వస్తాయి? ఎల్లంపల్లి నుంచి ఈ కాకతీయ కెనాలకు వస్తాయి. అవి కేసీఆర్ గారి హయాంలో కట్టిన ప్రాజెక్టులు కాదండి, కాంగ్రెస్ హయాంలో నిర్మించినటువంటి ప్రాజెక్టుల ద్వారానే ఇప్పుడు ఉత్తర తెలంగాణ నుంచి మళ్ళీ దక్షిణ తెలంగాణకు నీళ్ళు వస్తున్నాయి. వీళ్ళు దాన్ని ఏంది మా గొప్పే అని ప్రచారం చేసుకున్నారు. శ్రీరామ్ సాగర్ వీళ్ళు కట్టారు, శ్రీపాద ఎల్లంపల్లి వీళ్ళ ఆలోచన, ఇది కడెం ప్రాజెక్టు వీళ్ళ ఆలోచన. ఇవన్నీ కాకతీయ కెనాల్ వీళ్ళు కట్టారు. కాకతీయ కెనాల్ని పొడిగించారు, ఎక్స్టెన్షన్ ఇచ్చారు అంతే. ఎక్స్టెన్షన్ ఇచ్చి ఆ వరద జలాలను కొంచెం ముందుకు పారిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ రైతాంగానికి తెలుసు, జనానికి తెలుసు, అందరికి తెలుసు. వీళ్ళు ఏదో మా జనాలు మర్చిపోయారని చెప్పేసి ఎన్నికల్లో ఇప్పుడు రైతులు రావట్లేదు పిలిస్తే వీళ్ళకి బాలకాసుమని చెప్పినట్లు ఏం చేయాలా? తగలబెట్టాలా, సింగరేణి భవన్ తగలబెట్టాలా, పట్టాలు కోసేయాలా? పెడుతున్నారు తప్ప దీనిలో వాస్తవం లేదు. ఎన్డీఎస్ఏ ఇప్పుడు రేపు చెప్తే కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది విడుదల చేయడం. ఓకే మీరు ఎన్డీఎస్ఏని సంప్రదిస్తారా ఈ విషయంలో? దానికి ఫైనల్ చెప్పండి. కానీ ఈ లోపు నేను ఏమంటున్నా అంటే, ఇందాక వి ప్రకాష్ గారు ఒక సమస్యను వినండి 15 రోజుల్లో 10 రోజుల్లో ఒక నివేదిక వినండి సార్, వినండి మానవతరాయ్ గారు, నివేదిక 15 నెలలకు ఇచ్చారు. మీరు వినండి సార్. నివేదికలో స్పష్టంగా ఏం చెప్పారంటే, ఒక్కసారి రాజ్యాంగ పరమైన సంస్థలు ఒక్కసారి నివేదిక ఇస్తాయండి, మళ్ళీ ఇవ్వడానికి రాజకీయ పార్టీలు కాదు, హరీష్ రావు కాదు, ఈటెల రాజేంద్ర కాదు, కేసీఆర్ కాదు. కాబట్టి రాజ్యాంగబద్ధమైన సంస్థలు వాళ్ళు ఒక్కసారి నివేదిక ఇచ్చినట్టే అదే దాన్ని అమలు చేస్తారంటే వాళ్ళు. కాబట్టి మేమేమంటున్నాం, మేము చెప్పింది కదా, వాళ్ళు ఇచ్చిందే కదా, అంతా పబ్లిక్ డొమైన్ లో ఉంది కదా అంతా కూడా. కాబట్టి కేంద్ర ప్రభుత్వం బీజేపీ వాళ్ళకి నిజంగా రైట్. మానవతరాయ్ గారు ఇంకో ప్రశ్న, రిటైర్డ్ ఇంజనీర్లు వాళ్ళు ఈ మేడిగడ్డ దగ్గర దాన్ని వినియోగంలోకి తీసుకురావాలని చెప్పిన నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి వాళ్ళను చెర్లపల్లి జైలుకి పంపుతానని మాట్లాడడం కావచ్చు. సో ఇప్పుడు ఇంకొక ప్రశ్న, అప్పుదో పట్టించే వాళ్ళని చేసి విధ్వంసాలకు కారకులైన వాళ్ళ చట్ట ప్రకారం బిఎన్ఎస్ చట్ట ప్రకారం శిక్షిస్తారు. అదే అన్నారు ఆయన, ఏమైనా తప్పేమన్నా? ఎవరైనా 99 టీవీ ద్వారా మీరు కూడా గట్టిగా అడగండి, తెలంగాణ జర్నలిస్టులుగా తెలంగాణలో 99 టీవీ ప్రముఖంగా మీరు ఒక రోల్ తీసుకోండి. నేనేమంటున్నా, ప్రకాష్ అన్న లేనట్టుంది బహుశా, వెళ్ళిపోయాడు. మరి వారు చెప్తే బాగుండేది, ఆయన చాలా ఎక్స్పర్ట్ కదా వాటర్. నేనేమంటున్నా అంటే, ఈ రోజు బునాది నుంచి
ఆలోచన చేసి నుంచి మెదడు రంగరించి రక్తం వెళ్ళేటట్టు చేసి కట్టిన ప్రతిపక్ష నాయకుడు స్టిల్ ఈ రోజు కూడా ప్రభుత్వం ప్రజల యొక్క సొమ్ముతో జీతభత్యాలు తీసుకుంటున్న ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్, రేవంత్ రెడ్డి ప్రజల సొమ్ముతో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి రేపు మోడీ దగ్గరికి రమ్మనండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా 99 టీవీ ద్వారా. ఇదే మీరు తప్పకుండా, ఎందుకండి వీళ్ళిద్దరు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఎందుకు పోరు ప్రధానమంత్రి దగ్గరికి? ఇద్దరు కలిసి రమ్మనండి, పొద్దున్నే సొల్యూషన్ ఇస్తాం. రాష్ట్రానికి సంబంధించిన విషయం ముఖ్యమంత్రి ఇవ్వకపోతే జీతం ఆపు, ఆయన సౌకర్యాలు ఆపు. ముఖ్యమంత్రి పోతూనే ఉండు. అవును, ప్రతిపక్ష నాయకుడికి పిలిచినప్పుడు రాకపోతే మీరు ఎందుకు ఇస్తున్నారు జీతం? రైట్. ఇప్పుడు కేసీఆర్ గారు రావాల్సిన అవసరం లేదు, హరీష్ రావు, కేటీఆర్ మేము చాలని చెప్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు లేడు, ముఖ్యమంత్రి లేడు, ఇక బీజేపీ ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నట్టు మేము భావించి మేము చేయాలి. ప్రభుత్వం మీదుందా మాదుందా మర్చిపోతున్నారు. శ్రీనివాస్ గారు కేంద్రంలో అధికారంలో కాబట్టి మీ పైన బాధ్యత ఉన్నది. మానవతరాయ్ గారు హైదరాబాద్ తీసుకొచ్చి దీనిపైన మాట్లాడమనండి సార్. ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరుగుతున్నారు ఈ ప్రతిపక్ష నాయకుడు, ఈ ముఖ్యమంత్రి. రేపు ఇద్దరు కలిసి ప్రధానమంత్రి మోడీ గారి దగ్గరికి బయలుదేరాలన్న డిమాండ్ చేయండి. రైట్, ఓకే, 1 minute. ఓకే, ఆ డిమాండ్ చేద్దాం. శ్రీనివాస్ గారు ఒక నిమిషం. మానవతరాయ్ గారు తెలంగాణ రాష్ట్రం ప్రగతి పదంలో ఉన్నది, ఆరోగ్యపరంగా ప్రగతి పదంలో ఉందని కేంద్ర ప్రభుత్వమే కితాబిచ్చింది 15 రోజుల క్రితం. అది గుర్తుపెట్టుకోండి. మానవతరాయ్ గారు అప్పులు నియంత్రణ చేసి రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడుపుతుందని కేంద్రమే మొన్న చెప్పింది 15 రోజుల క్రితం. మానవతరాయ్ గారు 1 minute. ఓకే, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, బీజేపీ బీఆర్ఎస్ 2 పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నాయి. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. సో మీరు కాళేశ్వరం కూలేశ్వరం అయిందన్నా మీ ఇష్టమే, దాన్ని మేడుగడ్డను వాడకున్నా మీ ఇష్టమే, గోదావరి దగ్గర ఆ వరద జలాలు వృధాగా పోయినా అది మీ ఇష్టమే. మీరు ప్రభుత్వంలో మీరు నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ 4.5 కోట్ల మంది తెలంగాణ ప్రజలు, రైతాంగం ఆల్రెడీ విత్తులు వాళ్ళు విత్తారు, తర్వాత అవి ఎండిపోతున్నాయి, వర్షాలు లేక కరువు భయంకరంగా ఉంది. సాగునీటి పరిస్థితి పక్కకు పెడితే గ్రేటర్ హైదరాబాద్లో సుమారు 1.5 కోటి పైగా ఉండే జనాలు తాగునీటి కోసం గొంతెండిపోతూ అల్లాడిపోతున్నారు. సో మీరు ప్రభుత్వంలో ఉండి 30 నెలలు అయిపోయింది, మీరు కేవలం బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ కాళేశ్వరం పనికిరాదని చెప్తున్నారు. రేపు పొద్దున మరి ఏదైతే మూసీ నదిని కూడా ప్రక్షాళన చేస్తామని వినియోగంలో ఉదేస్తామంటున్నాం, పనికిరాదంటలేదు. వినియోగంలో తీసుకురావడానికి కొంత సమయం పడుతుంది, 27 జూలై 5 అంటున్నాం. ఈ సమయం పట్టే లోపు మీరు కరువు బారిన పడితే ఎట్లా ఎదుర్కోవాలో రాష్ట్ర ప్రభుత్వం తెలుసు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే మమ్మల్ని అభినందించింది. ఇలా పొదుపు నియంత్రణ, ఆర్థిక నియంత్రణ, తర్వాత ఆర్థికంగా ప్రగతి పదంలో ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణ ముందు 29.1% కాబట్టి కరువును ఎట్లా ఎదుర్కోవాలో కరువు పేరు చెప్పి రాజకీయాలు చేసే కుదరదు. గుర్తుపెట్టుకోండి, నిర్దిష్టమైన ప్రేమ ఉంది. ఆ రైతాంగం నీళ్ళు ఎట్లంత ఉన్నాయి, ఆ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, ఆ కడెం ప్రాజెక్టు, ఆ తర్వాత శ్రీపాద ఎల్లంపల్లి ద్వారా నీళ్ళు అందుతున్నాయి. శ్రీనివాస్ గారు ఫినిషింగ్, వాళ్ళు కరువు తీర్చడానికి హామీ ఇస్తున్నారు, మీరేం చెప్తారు ఫైనల్? 5 నిమిషాల్లో అనేక మెసేజ్లు వస్తున్నాయి. వాళ్ళు అడుగుతున్నదల్లా ఒక్కటే, మీరు మళ్ళీ అడగండి సార్, డివియేట్ కానియకండి సబ్జెక్టు. ఈ రోజు ప్రతిపక్ష నాయకుడు ఇది కట్టినైనా, పునాది వేసినైనా, మొత్తం కట్టినైనా, ఇనాగ్రేషన్ చేసిన ఆయన ఏమండి శ్రీనివాస్ గారు ఆయన ప్రతిపక్ష నాయకుడు, ప్రజలు ఆయనను ముఖ్యమంత్రి పదవి దించారు. ఆయన గురించి మీకెందుకు? మీకు అధికారంలో ఉన్న పార్టీ మీద మీరు టార్గెట్, అధికార పార్టీకి ఏం మాట్లాడతారు చెప్పండి? తెలంగాణ కోసం పార్టీలకు ఒక జేఏసీని పెట్టుకొని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అందరం కలిసి తెలంగాణను తీసుకొచ్చినాం కదా. తెలంగాణ ఎందుకు తెచ్చినాం? ఈ ప్రాజెక్టుల కోసమే కదా. ఈ ప్రాజెక్టు మునిగిపోయినప్పుడు కూడా ఏం చేయాలనో ఇమీడియట్ గా అందరం కలిసి ఎందుకు పనిచేయద్దు? బీఆర్ఎస్, కాంగ్రెస్ రమ్మనండి. సంబంధించిన వాళ్ళు ఆనకట్టల సంస్థ వాళ్ళు వచ్చారు. నేను అదే అంటున్నా, మీరు ఏం చేయొద్దండి. జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ చైర్మన్ ఉన్నాడు, ఆయన మీ బీజేపీ కరణం తీసుకొస్తారా, పెడతారా? పెట్టి ఆయనతోనే మాట్లాడియండి, చేద్దామండి. ఎందుకు పార్టీలు ఎందుకండి? నిపుణులు తీసుకురండి, రైట్. ఓకే, థ్యాంక్ యూ. టైమ్ అప్. మానవతరాయ్ గారు మరి డిబేట్ లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. అదే క్రమంలో వి ప్రకాష్ గారు అమెరికాలో ఉన్నప్పటికీ కూడా మరి సాగునీటి రంగ నిపుణులు కనుక తెలంగాణ